ఇక్కడ స్థానిక బీకామ్ స్కూల్ గర్ల్స్ స్కూల్ గ్రౌండ్ ఆవరణలో ఈరోజు అండర్-12 రగ్బీ ఛాంపియన్షిప్కు హాజరైన బాలబాలికలు మరియు రగ్బీ స్టేట్ సెక్రటరీ రామాంజనేయులు సార్ గారు, హాకీ సెక్రటరీ మా సుధీర్ గారు, ఇక్కడికి వచ్చేసిన మన స్పోర్ట్స్ టీచర్సు అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను, శుభాభినందనలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఇప్పుడే రగ్బీ యొక్క గొప్పతనాన్ని, ఈ గేమ్ మెలకువలను రామాంజనేయులు సార్ చెప్పినప్పుడు నేను కొంత షాక్కు గురి కావడం జరిగింది. 10 minutesలోనే గేమ్ డిసైడ్ అయిపోతుంది అంటే మిగతా గేమ్స్ అన్ని గంటల తరబడి ఉంటాయి. అంటే ఒక 10 minutesలో గేమ్ డిసైడ్ అవుతున్నది అంటే ఆ వేగం, ఆ స్పీడ్, అంటే ఎంత ఫాస్ట్గా ఇంటెలెక్చువల్ ప్రాసెస్, థాట్ ప్రాసెస్, ఆ కాగ్నిటివ్ ఎబిలిటీ, ఆ థింకింగ్ పవరు, ఆ డెసిషన్ మేకింగ్, ఇన్స్టెంట్ డెసిషన్ మేకింగు, ఆ బలము, ఫిజికల్ ప్రావెస్, మెంటల్ సౌండ్నెస్, డెసిషన్ మేకింగ్, రేషనల్ ఐడియాస్ అప్పటికప్పుడు వాళ్ళల్లో రావాలి, స్పాంటేనిటీ ఉండాలి. ఇవన్నీ ఉండాలా, కలగలిసిన గేమ్ ఇది. అంటే ఇంత గొప్ప గేమ్ అనేది మనకు మన కంట్రీలో ఎంటర్ అయ్యి ఇప్పుడిప్పుడే పురుడు పోసుకొని అభివృద్ధి చెందింది. ఇంతకుముందు పాశ్చాత్య దేశాల్లో ఉండేది. రగ్బీ ఇంజురీస్ కూడా ఎక్కువ అవుతుంటాయి, చాలా డేంజరస్ గేమ్ కింద కూడా అభివర్ణించడం జరిగింది దీన్ని. అందుకే ఒక్కోసారి వాటర్ ఎలక్ట్రోలైట్స్ లాస్ అయ్యి డిహైడ్రేషను, ఫెటిగ్, వీక్నెస్లో కూడా పిల్లలు వెళ్ళిపోవచ్చు. దానికి తగినట్టుగా వాటరు, ఈ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్, ఫిజియోథెరపీ పర్సన్స్ అందరూ కూడా ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇంత బ్రహ్మాండమైన గ్రౌండ్లో మన కర్నూలు సిటీ మధ్యలో ఉండడము మనం చాలా గర్వించాల్సిన విషయము. ఒక గవర్నమెంట్ స్కూల్కు ఇంత పెద్ద గ్రౌండ్ ఉండడం అంటే చాలా చాలా గొప్ప విషయము. ఈ గ్రౌండ్లో ఇంకా పచ్చదనము పెంచాల్సిన అవసరం కూడా ఉంది. కర్నూలు ప్రజలు కూడా ఈ గ్రౌండ్ను మార్నింగ్ వాకర్స్ చాలా ఉపయోగించుకుంటారు. ఇంత ఉపయోగపడే ఈ స్థలంలో ఈరోజు ఈ ముక్కుపచ్చగాలని పసికందులు ఈ పోటీలకు పోటీపడి ఈరోజు డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్లు సాధించిన వాళ్ళు మళ్ళా గుంటూరులో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎన్నిక చేయబడతారు. వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చిన్న పిల్లలు జాగ్రత్తగా, ఎండ ఎక్కువ లేకుండా త్వరగా అయిపోగొట్టుకోవాలని నేను కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన టీచర్లకు, వాళ్ళంతా కష్టపడి వాళ్ళ స్కూలు పిల్లలను పిలుచుకొచ్చుకున్న పీఈటీలు మళ్ళీ తిరిగి జాగ్రత్తగా వాళ్ళ ఇళ్ళు చేర్చే వరకు మనకు బాధ్యత ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం వలన కొన్ని గంటలు బాడీ ఎక్సర్సైజ్ లోనవుతుంది. దీనివల్ల కొంతసేపు అన్నా సెల్ ఫోన్ అనే ఒక భూతానికి దూరం అవుతారు. ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ కూడా దూరం అవుతారు. క్రమశిక్షణ ఉంటుంది, వాళ్ళకు మంచి బిహేవియర్ కూడా ఉంటుంది. వాళ్ళల్లో ఇంక్లూజివ్ క్యారెక్టర్స్ ఉంటారు. ఒకరినొకరు ఐకమత్యంగా, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఎలా బ్రతకాలి, జీవితం ఎలా సాగించాలి సమాజంలో అనే ఐడియా కూడా ఈ స్పోర్ట్స్ వలన కలుగుతుంది. ఇది ఒలింపిక్ క్రీడ. దీంట్లో మంచి అభివృద్ధి సాధించిన వాళ్లకు ఎన్నో ఉద్యోగాలు,
అవకాశాలు, రిజర్వేషన్స్, ఐఏఎస్ ఐపీఎస్ కోటాలో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు రగ్బీ నుంచి. కాబట్టి స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ రెండు ప్యారలల్గా పోవాలి. స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాం కదా, మనం సెటిల్ అయిపోతాము, ఎడ్యుకేషన్ గట్టిగా చదవాల్సిన అవసరం లేదు అనుకోకూడదు. ఏ టైం ఆ టైం కంపార్ట్మెంటలైజేషన్ అంటారు. దేనికి ఎంత టైం వినియోగించాలో అంత టైం వినియోగించాలా. చదివేటప్పుడు చదవాలి, ఆడేటప్పుడు ఆడాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఆహారంలో ముఖ్యంగా ఎగ్స్, యాపిల్స్, ఫ్రూట్స్, ఆకుకూరలు, తాజా ఆకుకూరలు, కూరగాయలు ఇటువంటి ఫుడ్ తీసుకోవాలి. మీ ఇంటి నుంచి వచ్చిన ఫుడ్డే మీకు మంచిది. దాంట్లో తల్లి ఆత్మీయత కలిసి ఉంటుంది మీకు ఇచ్చే క్యారియర్లో. కాబట్టి బయట ఫుడ్ తినడం మంచిది కాదు. ఫుడ్ పాయిజనింగ్ ఎక్కువ అయిపోయింది. బయట ఫుడ్ మీద ఎక్కువ ఆధారపడకుండా ఇంట్లో తల్లి పెట్టిన ఫుడ్డే మీకు ఇంపార్టెంట్గా చేసుకుంటూ, హాస్టల్స్లో ఉండే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా హాస్టల్ గవర్నమెంట్ ఫుడ్, ఎగ్స్ అన్ని సప్లై చేస్తున్నది. ఆ ఫెసిలిటీస్ వాడుకుంటూ జీవితంలో డెవలప్ కావాలని నేను మరి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన రామాంజనేయులు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరు లైఫ్ లో బాగా సెటిల్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.